ఆ గట్టు నుంచి ఈ గట్టు, ఈ గట్టు నుంచి ఆ గట్టు, నిత్యం భూమి గుండ్రంగా తిరిగినట్లు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ప్రజారాజ్యం మొదలుకొని వైసీపీ వరకు ఆ నేత రాజకీయ ప్రయాణం చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలే కాదు, ఏకంగా నియోజకవర్గాలు మార్చేస్తుంటారు ఆయన. తాజాగా వైసీపీలో ఉన్న మోదుగుల తిరిగి నరసరావుపేట సెగ్మెంట్ పై కన్నేశారంట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాకి ప్రత్యేక గుర్తింపుంది. అందులోనూ పల్నాడు రాజకీయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి పల్నాడులో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. బావ కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం టికెట్ త్యాగం చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ సరదానే ఆయన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. అంతేకాదు, ఆయన రాజకీయ జీవితంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం మాజీగా ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. చాలా కాలంగా కనిపించని ఈయన సడన్ గా వైసీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారు. పిలిచినా పిలవకపోయినా నేనున్నాను అంటూ పరుగులు పెడుతూ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్ను గతంలో తాను పోటీ చేసి గెలుపొందిన నర్సరావుపేటపై పడిందని, అధిష్టానం కూడా బావమాట బంగారు బాట అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇటీవలి కాలంలో వైసీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్తో సర్వే చేస్తే ఆయన వైపే మొగ్గు చూపుతోందట. దాంతో ఉన్నట్టుండి ఉలికిపడి నిద్రలేచినట్టు తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నారో కూడా తెలియని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లు ఉన్నావా అసలున్నావా అంటూ వెతుక్కున్న వాళ్ళందరికీ ఇప్పుడు కనిపిస్తూ డోంట్ వర్రీ ఉన్నా ఇక్కడే ఉన్నానంటూ తెగ తిరిగేస్తున్నారట. ఇంతలోనే ఎంత మార్పు అంటూ నర్సరావుపేట పొలిటికల్ సర్కిల్స్లో తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. 2009లో రాజకీయాల్లోకొచ్చారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ కెరియర్ మొదలైనా అప్పటి ఎన్నికల సమయానికే ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరి నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. అప్పట్నుంచి పల్నాడులో యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారాయన. దాంతో ఈ ఏరియాలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. 2014లో మరోసారి టీడీపీ తరపున నర్సరావుపేట ఎంపీ టికెట్ ఆశించినా దాన్ని రాయపాటి సాంబశివరావుకు కేటాయించి మోదుగులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దాంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినా అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గ రాజకీయాల్ని తట్టుకోలేకపోయారట ఆయన. ఈ క్రమంలో ఇంకోసారి టీడీపీ టికెట్ రాదని ముందే గ్రహించి వైసీపీ పంచన చేరిపోయారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బంధువులు అయోధ్యరామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలకంగా ఉండటంతో తేలిగ్గా లైన్ క్లియర్ అయింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా బరిలోకి దిగారు మోదుగుల. కానీ అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా అప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా 5 ఏళ్ల పాటు హవా నడిపారు. కానీ 2024లో వైసీపీ కూడా టికెట్ నిరాకరించడం, పార్టీ సైతం ఓడిపోవడంతో సైలెంట్గా ఉండిపోయారు మాజీ ఎంపీ. కానీ గత కొద్ది రోజుల నుంచి యాక్టివ్గా తిరుగుతుండడం చూస్తున్న వాళ్లు మాత్రం తెర వెనుక ఏదో జరిగింది అంటూ గుసగుసలాడుకుంటున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి నియమిస్తారని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పోస్టు దక్కింది. మోదుగులకు జిల్లా అధ్యక్ష పదవి వస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన గుంటూరు నేత ఒకరు అంబటికి మద్దతు ఇచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి మిస్ అవడంతో బాగా హర్ట్ అయిన మాజీ ఎంపీ తన బావ అయిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ద్వారా జగన్ దగ్గర పావులు కదిపారట. ఆ తర్వాతే ఆయనకు నర్సరావుపేట, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారాయన. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో టికెట్ సంపాదించాలనుకుంటూ ఇప్పట్నుంచే జగన్ దృష్టిలో పడేందుకు తెగ కష్టపడుతున్నారట. ఇదే సమయంలో అయోధ్యరామిరెడ్డి కూడా మోదుగులకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్కు సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఈసారి మోదుగులకు సీట్ గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది వైసీపీ సర్కిల్స్లో. సీట్ ఇస్తే చాలు ఎక్కడ్నించైనా పోటీకి సిద్ధమని చెప్పారట ఆయన.
పైకి ఎక్కడ్నుంచైనా అని అంటున్నారే కానీ ఆయన చూపు మొత్తం గతంలో పోటీ చేసిన నర్సరావుపేట మీదే ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ తరపున నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరుకే పరిమితమయ్యారు. ఇక ఆయన ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తనకు మంచి పరిచయాలు ఉన్న నర్సరావుపేటపై ఫోకస్ పెంచారట వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు చేస్తున్న ఈ హంగామా అంతా అందుకోసమేనన్నది లోకల్ వాయిస్. మరి పల్నాడు వైసీపీలో ఉన్న నేతలు మోదుగుల రాకను ఎంతవరకు స్వాగతిస్తారో చూడాలి.